హలో ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియో పెట్టి ఆల్మోస్ట్ 2 వీక్స్ అయితే అవుతుంది కదా. ఏంటంటే మనకు సమ్మర్ మూల అలా షెడ్యూల్ అయితే ఖాళీగా లేదు, కానీ కొంచెం ఖాళీ చేసుకుని మీకు ఏంటంటే ఈ రాజమహేంద్రవరంలో ఉన్న చాలా చాలా మంచి మంచి ప్లేస్లు, అంటే మీరు వీకెండ్లో వెళ్తా కానివ్వండి, పిల్లలతో వెళ్తా కానివ్వండి, ఈ సమ్మర్ని ఎంజాయ్ చేయడానికి కానివ్వండి, చాలా మంచి మంచి ప్లేస్లు అయితే ఉన్నాయి. అవన్నీ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను. ఇంకేమాత్రం ఆలోచించకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. మనం వీకెండ్ వచ్చిందంటేనే ఎక్కడెక్కడికి వెళ్ళిపోవాలి అని చెప్పేసి మంచి మంచి ప్లానింగ్లు వేస్తుంటాం. అందులోని భారీ బడ్జెట్లు అవుతూ ఉంటాయి. అలా కాకుండా చిల్డ్రన్స్తోని పెద్దలతోని మీరు పీస్ఫుల్గా ఎంజాయ్ చేయడానికి మంచి మంచి ప్లేస్లన్నీ కూడా మన రాజమహేంద్రవరంలోనే చాలా అయితే ఉన్నాయన్నమాట. వీటన్నిటిని ఒక సిరీస్ కింద తీసి మీకు అక్కడ టికెట్ ఛార్జ్ కానీ ఉండే ఎవ్రీథింగ్ అన్నీ కూడా ఒక్కొక్క వీడియోకి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. మీరు చేయవలసింది ఏంటంటే ఈ సిరీస్ని మొత్తం ఫాలో అయ్యి మీకు చివరిలో ఏమనిపించిందో కామెంట్ చేయండి, అలాగే లైక్ చేయండి. కొత్తగా వస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రండి వెళ్దాం. ముందుగా ఏంటంటే లాలా చెరువు రూట్ ఎంట్రన్స్లోనే మనకి ఇంద్ర తపోవనం అని చెప్పేసి ఒక ప్లేస్ ఉంది చూడండి. ఇక్కడ ఏంటంటే పైనుంచి వాటర్ అయితే కురుతుంది. ఆ వాటర్ ఏంటంటే మనకి వర్షాకాలం ఎలా ఉంటుందో అలాగైతే ఫీలింగ్ కలిగేలాగా వాటర్ అయితే కురుతుంది అనమాట. మధ్యలో మనం ఫోటోలు కూడా తీసుకోవచ్చు. ఒకసారి ఓవరాల్గా ఈ వ్యూ అంతా చూడండి, మీకు అర్థమైపోద్ది. ఇది మనకు లాలా చెరువు ఎంట్రన్స్లో ఉంటుంది అనమాట, టర్నింగ్లో, సర్కిల్లో అనమాట, టర్నింగ్లో కాదు సర్కిల్లో. ఇక్కడున్న ఈ ఇందిరా ప్రియదర్శిని తపోవనానికి ఎటువంటి ఛార్జీలు అయితే వసూలు చేయట్లేదు, ఫ్రీగానే వెళ్ళొచ్చు అనమాట. ఎంత సూపర్ ఎంజాయ్ చేయొచ్చు లోన్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇంకా మనం నెక్స్ట్ వెళ్ళబోయే ప్లేస్ మార్గని భరత్ గారు డెవలప్ చేసిన గ్లో గార్డెన్ అనమాట. ఈ గ్లో గార్డెన్ ఏంటంటే మనకి అవతార్ సినిమా మీలో చాలా మంది చూసే ఉంటారు. అవతార్ సినిమాలో ఎలాగైతే చెట్లు కానివ్వండి, అలాగే అక్కడ ప్లాంట్లో యానిమల్స్ ఇంకా ఎవ్రీథింగ్ ఎలాగైతే గ్లో అవుతాయో, వెలుగుతూ ఉంటాయో, అలాగే ఈ గ్లో సీట్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ పెద్దవాళ్ళకి 30 రూపాయలు, పిల్లలకైతే 20 రూపాయలు ఛార్జ్ అయితే చేస్తున్నారు, టికెట్ ఛార్జ్. లోన ఎవరో ఇబ్బంది పడకుండా ప్రతి ఒక్కరికి కూడా వాష్రూమ్లు అయితే ఉన్నాయి, అలాగే ఫుడ్ ఉంది, ఇంకా డ్రింక్స్ ఉన్నాయి. అన్నీ కూడా బయట ఎలాగైతే రేట్లు ఉంటాయో అలా రేట్లకే లోన్ అయితే అమ్ముతుంది అనమాట. ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు అయితే వేయట్లేదు. రిసీవింగ్ మాత్రం అదిరిపోయింది అనమాట. ఇంక లోన్కి వెళ్ళిన తర్వాత మీరు ఒక అవతార్ సెట్లోకి వెళ్ళినట్టు ఉంటుంది. నిజంగా అవతార్ సినిమా చూస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది అనమాట సెట్ అయితే. చూడండి, ఇవన్నీ కూడా డీసీ లైటింగ్ అనమాట. మనం ముట్టుకున్నా ఏమవుతుంది, కానీ టచ్ చేయకూడదని క్లియర్ కట్గా ఇక్కడ కండిషన్లు అయితే పెట్టారు. నేనైతే ముట్టుకున్నాను కానీ. ఈ గ్లో గార్డెన్లోకి ఎంట్రన్ కానించి మీకు కానీ మీ పిల్లలకి కానీ ఎటువంటి బోరు కొడదనమాట. చాలా యాక్టివిటీస్ ఉన్నాయి లోన్ అయితే. పిల్లలకే, మనకు పెద్దలు కాదు కానీ పిల్లలకైతే మాత్రం చాలా యాక్టివిటీస్ ఉన్నాయి ప్రతి కార్నర్లో కూడా. ఇంకేంటంటే ఇక్కడ యానిమల్స్ కానివ్వండి, ట్రీస్ కానివ్వండి, చిన్న చిన్న గడ్డి లాంటి మొక్కలు కానివ్వండి, మొత్తాన్ని గ్లో అవుతుంటే చాలా రియాలిటీగా కనబడుతుంది మనకి ఇదంతా కూడా. అసలు ఎక్కడ బోర్ కొట్టకుండా ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంది. ఇక్కడ కొబ్బరి చెట్లు చూడండి ఎంత రియాలిటీగా కనబడుతున్నాయో, కొబ్బరికాయలతో సహా. భలే ఉంది కదా. అక్కడ నెమల్లో కొంచెం ఎదురుకొచ్చిన తర్వాత హంసలో. ఇక్కడ చూడండి సిట్టింగ్ ప్లేస్ ఎలా ఉందో చూడండి. ఒక పెద్ద ఏది మష్రూమ్ చెట్టు ఉన్నట్టుంది కదా. ఇక్కడ కనిపిస్తున్న ఈ కార్నర్లోని, అలాగే ఆపోజిట్ కార్నర్లోని 2 మష్రూమ్ ప్లాంట్లు ఉన్నాయి కదా. ఈ కింద ఏంటంటే సిట్టింగ్ అయితే ఏర్పాటు చేశారనమాట కూర్చోవడానికి. మనం ఈ కార్నర్లోకి వచ్చినట్టయితే ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేయడానికి రెండైతే
ఐటమ్స్ అయితే ఏర్పాటు చేయాలన్నమాట. ఒకటైతే చెస్, ఇంకోటి అయితే పియానో. ఆ పియానో మీద పిల్లలు కాలెట్టి తొక్కుతూ ఉంటే పియానో అయితే ఎలాగైతే తొక్కుతున్నారో అలాగా ప్లే అవుతూ ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ. పియానో బోర్డు అదిరింది కదా, ఇంకా చెస్ బోర్డు చూద్దాం రండి. అక్కడ ఏముండదు అనమాట, ఓన్లీ గ్లో అవుతాయి లైటింగ్ అంతా. చెస్ బోర్డు ఎలా అయితే ఉంటుందో మనకి అలా అయితే లైటింగ్ అయితే గ్లో అవుతుంటుంది అంతే. ఇంకెక్కడ చూసుకున్నట్టయితే గోధుమ కంకిలు అనమాట. రియల్గానే గోధుమలు పండితే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. ఏరంతా కూడా గోధుమ కంకిలతో. అవి నిజానికి ఏంటంటే ఊతున్నాయి చూడండి లైటింగ్ ఇట్టినా కానీ, మరి ఎలా మెయింటెన్స్ చేస్తున్నారు తెలియదు. కానీ అక్కడ ఎదురుకుండా చూసినట్టయితే పెద్ద జేబ్రా, మన బ్యాక్ సైడ్ ఏమో జిరాఫీ ఉందన్నమాట. గ్లో గార్డెన్ అంటే గ్లో గార్డెనే, అదిరిపోయిందండి, మామూలుగా అయితే లేదు. ఆ ఎదురుకుండా గ్రీన్ కట్టెలు కమడుతున్నాయి కదా, అవి ఏంటనుకున్నారు చెరుకు ముక్కలు. అక్కడ ఆ గ్రీన్ కట్టెలు కమడుతున్నాయి అంటే ఖచ్చితంగా అక్కడ పాండాలు అయితే ఉంటాయి అనమాట. అవి కూడా మీకు ఎదురు చూపిస్తాను. ఇక్కడ చూడండి ఎలిఫెంట్స్. మనం కొంచెం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎంత రియాలిటీగా ఉన్నాయో చూపిస్తాను. చూసారు కదా జిరాఫీ, చాలా లాంగ్ జిరాఫీ అనమాట. ఇంకా రండి మల్టీ కలర్ రోజ్ ప్లాంటేషన్ అయితే చూద్దాం. చూడండి ఇక్కడ ఎన్ని కలర్ రోజ్ ప్లాంట్లు ఉన్నాయి చూడండి. ఎరుపు, పసుపు, పింక్, ఇంకా ఎల్లో, గ్రీన్ అన్ని కలర్ ప్లాంట్లు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. ఇవన్నీ కూడా రోజ్ ఫ్లవర్సే. మొత్తం మ్యాక్సిమం రోజ్ ఫ్లవర్స్ చాలా పెద్ద అయితే ప్లాంటేషన్ అయితే కట్టారు ఇక్కడ. చూడండి అడవిలోనే పెద్ద జంతువులు ఎలిఫెంట్లు. ఈ ఎలిఫెంట్లు నిజంగా అడవిలో అయితే ఎంత పెద్దవి అంటే అంత పెద్దవి. ఇక్కడ ఎలిఫెంట్లు అయితే పెట్టడం అయితే జరిగింది. నిజంగా చూడండి ఎంతలా ఉన్నాయో, ఎంత భయంకరంగా ఉన్నాయో ఎలిఫెంట్లు అయితే. ఇంకా రండి చెరుకు ముక్కల దగ్గర ఉన్న పాండాని అయితే చూపిస్తాను. చూడండి వైట్ కలర్లో ఎంత క్యూట్గా ఉందో పాండా అయితే. రండి మళ్ళీ మనం మరొక కార్నర్లో ఉన్న డ్రమ్స్ దగ్గరికి అయితే వెళ్దాం. కలర్ఫుల్ డ్రమ్స్ దగ్గరికి. ఇక్కడ చూసారా చెప్పులు వేసుకుని పైకి ఎక్కకూడదని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ప్రతి ప్లేస్లో కూడా. ఇక్కడ ఏంటంటే ఈ డ్రమ్స్ మీద ఎన్నిసార్లు ఎగితే అన్ని కలర్ అయితే మారుతున్నాయి చూడండి. ఇక్కడ కాల్ తీసి కాల్ పెడుతుంటే వేరే కలర్. భలే ఉంది కదా.
ఫ్రెండ్స్, ఇది ఈ సిరీస్లో ఫస్ట్ వీడియో అయితే. ఇంకా ఈ సిరీసే కాకుండా మనకి వాటర్ ఫాల్స్ సిరీస్ కూడా తెద్దాం అనుకుంటున్నాను. అంటే మన చుట్టుపక్కల ఉన్న నియరెస్ట్ వాటర్ ఫాల్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో, మనకి దగ్గర ఎంత దగ్గరలో ఉన్నాయో అన్ని కూడా చూపించిపోతున్నాను. మనకి ఫుడ్ కావాలితే ఇక్కడ చూడండి, ఫుడ్ కావాలన్నా డ్రింకులు కావాలన్నా చాలా తక్కువ రేట్లోనే మనకైతే వీళ్ళైతే సేల్స్ చేస్తున్నారు. సర్వీస్ కూడా చాలా బాగుందన్నమాట. మీరు ఈ ప్లేస్కి రావాలంటే రాజమహేంద్రవరం వచ్చి అక్కడ నుంచి లాలా చెరువు సెంటర్ నుంచి లెఫ్ట్ తీసుకున్నట్టయితే కొంచెం ఎదరికెళ్ళగానే మనకి ఈ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. మీకు గ్లో గార్డెన్ అని గూగుల్లో కొట్టినా కానీ చాలా ఈజీగా అయితే ప్లేస్ అయితే చూపుతుంది. ఉంటా మరి, బాయ్ బాయ్, సీ యూ ది నెక్స్ట్ వన్.